ఏపీలో హాట్ నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. రాజధాని అమరావతి పరిధిలోని ఈ నియోజకవర్గంలో గెలుపును టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ రాజధాని సెంటిమెంట్తో పాటు అభివృద్ధి అంశాన్ని తెరపైకి బరిలోకి దిగితే వైసీపీ మాత్రం తమ అభ్యర్థి స్థానికతను ప్రస్తావిస్తూనే క్యాష్ ఈక్వేషన్స్ను వాడుకునే ప్రయత్నం చేసింది. మంగళగిరి నుంచి రెండోసారి పోటీ చేస్తున్న లోకేష్ సిట్టింగ్ను కాదని మహిళకు టికెట్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ రాజధాని ప్రాంతంలో రసవత్తర పోరుకు వేదికైన మంగళగిరి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. రాజధాని అమరావతి ప్రాంతంలో భాగం కావడంతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గ ప్రజలిచ్చే తీర్పు కోసం తెలుగు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పద్మశాలీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్ 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత బాబు క్యాబినెట్లో ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల ద్వారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిన లోకేష్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరో నియోజకవర్గానికి మారతారని భావించారంతా. అయితే లోకేష్ మాత్రం మంగళగిరినే అంటిపెట్టుకున్నారు. ఓడిన చోటే భారీ మెజార్టీతో గెలిచి మరోసారి మంత్రి కావాలనే పట్టుదలతో ఉన్నారాయన. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం మంగళగిరిలో మరోసారి గెలిచేందుకు వ్యూహ రచన చేసింది. అందులో భాగంగానే టీడీపీ నేత గంజు చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకుని రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా ఆయన నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు టికెట్ కేటాయించింది. మరోసారి లోకేష్ను ఓడిస్తామని వైఎస్ఆర్సీపీ ధీమాతో ఉంది. ఇక మంగళగిరి వైసీపీ నుంచి మహిళా నేత మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈమెకు ఆమె కుల సామాజిక వర్గంలో మంచి ప్రాధాన్యత ఉంది. గెలుపుపై లావణ్య కూడా ధీమాగానే ఉన్నారు. మంగళగిరిలో గెలుపు గురించి లావణ్య విజయం సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థి ఎవరనేది ఆలోచించకుండా బరిలోకి దిగారు. ప్రచారం నుంచి ఎన్నికల వరకు లావణ్యకు కూడా ఆదరణ బాగానే లభించింది. అన్ని వర్గాల నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం నాదే అంటున్నారు. అంతేకాదు, నేను లోకల్ అభ్యర్థిని, నా ప్రధాన ప్రత్యర్థి నాన్ లోకల్ అని లావణ్య హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, గెలిచిన తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని, అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆవిడ మాటలు వింటే గెలుపుపై గట్టి ధీమాతోనే ఉన్నారనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో మద్దతుగా లావణ్య కోసం ప్రచారం కూడా చేశారు. ఇక నా ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంది, నారా లోకేష్పై విజయం ఖచ్చితంగా నాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, మంగళగిరి నియోజకవర్గంలో విజేత ఎవరనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.